5 days టెస్ట్ లో 4 రోజులు ఇండియా డామినేట్ చేసింది. మ్యాచ్ గెలిచేస్తుంది అనుకునే మూమెంట్ నుంచి ఒక్క రోజు శ్రీలంక అద్భుతంగా ఆడి మ్యాచ్ డ్రా చేసుకున్నారు. ఇండియన్ బౌలర్స్ అందరూ కలిసి ఒక రోజులో 4 వికెట్లు తీయలేకపోయారంటే శ్రీలంక బ్యాటింగ్ గొప్పతనమా, ఇండియా బౌలింగ్ ఫెయిల్ అయినట్ట. అండ్ ఈ డ్రా తో ఇండియా WTC టేబుల్ లో 5th ప్లేస్ లో ఉంది. బట్ దాంట్లో చాలా ఎఫెక్ట్ అయింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఒక్క టెస్ట్ తో చాలా థింగ్స్ ఇంపాక్ట్ అయ్యాయి, దాంతో పాటు కొన్ని పాజిటివ్స్ కూడా కనిపించాయి ఇండియాకి. అవేంటో కూడా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. 1-0తో సిరీస్ గెలిచామని ఆనందపడాలా లేదా లాస్ట్ మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ డ్రా అయిందని బాధపడాలా? ఈ రెండు విషయాలు పక్కన పెడితే ఈ సిరీస్ నుంచి మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అవేంటో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ WTC టేబుల్ ఇంపాక్ట్ ఏందని మాట్లాడుకుందాం. ఇండియా స్టిల్ 5th ప్లేస్ లోనే ఉంది అండ్ పర్సెంటేజ్ అరౌండ్ 51-52 తగ్గింది ప్రీవియస్ టెస్ట్ కంటే. ఎందుకంటే డ్రా అయింది, పాయింట్ షేర్ చేసుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఇండియాకి న్యూజిలాండ్ తో 2, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఉన్నాయి. ఈ 7 టెస్టులో ఇండియా గ్యారంటీగా 5 టెస్టులు గెలవాలి. ఏ మాత్రం తగ్గినా ఫైనల్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు. 5 గెలిస్తే గ్యారంటీగా ఫైనల్ కి వెళ్తారని కూడా లేదు. మళ్ళీ ఖచ్చితంగా 5 గెలవాలి అండ్ రిమైనింగ్ 2 డ్రా చేసుకోవాలి. ఒక్క టెస్ట్ ఓడిపోయినా ఇండియా ఛాన్సెస్ కొలాప్స్ అయిపోయినట్టే. అందుకే ఈ టెస్ట్ గెలవడం ఇండియాకి చాలా ఇంపార్టెంట్ గా ఉంది. బట్ శ్రీలంక ఇండియా ఆశల్ని గల్లంత చేసేది. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్. 2 మ్యాచ్లు 4 ఇన్నింగ్స్ లో అరౌండ్ 300+ రన్స్ కొట్టాడు, 2 సెంచరీలు. నెంబర్ 3 లో ఒక ప్రామిసింగ్ బ్యాట్స్మెన్ దొరికాడు ఇండియాకి. చాలా డేస్ నుంచి ఒక నెంబర్ 3 బ్యాట్స్మెన్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా కాంబినేషన్స్ ట్రై చేశారు. దీని గురించి మనం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఒక ప్రామిసింగ్ బ్యాట్స్మెన్ దొరకడం అది ఈ సిరీస్ నుంచి ఇండియాకి చాలా ప్లస్ పాయింట్ అనిపించింది. సెకండ్ థింగ్, మనవ్ సుతర్ స్టార్ బౌలర్ లాగా కనిపిస్తున్నాడు అండ్ జడేజాకి పర్ఫెక్ట్ సక్సెసర్. బ్యాటింగ్ ఏ మాత్రం అనేది క్లారిటీగా తెలియట్లేదు కానీ బౌలింగ్ మాత్రం అద్భుతంగా చేస్తున్నాడు. ఆ వేరియేషన్స్ కానీ బౌన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ చాలా బాగుంది అనమాట. సో మనవ్ సుతర్ ఖచ్చితంగా ఇండియాలో ఒక ప్రామినెంట్ ప్లేయర్ అవబోతాడు. అండ్ ఇంకో బౌలర్ జడేజా. లాస్ట్ టెస్ట్ సిరీస్ ఆడినప్పటికి కూడా ఈసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చాలా రోజులు గ్యాప్ తర్వాత వచ్చాడు మళ్ళీ టీమ్ లోకి. జడేజాను ఒక ఎండ్ లో మర్చిపోయారు అనిపించింది. బట్ ఎప్పుడైతే ఛాన్స్ ఇచ్చారో జడేజా మళ్ళీ వైజ్ నెంబర్ 1 ఆల్రౌండర్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు. 350 వికెట్స్ ప్లస్ 4000 రన్ చేసిన రికార్డ్ క్రియేట్ చేశాడు ఫస్ట్ టెస్ట్ లోనే. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ బ్రేక్ త్రూలు ఇచ్చాడు మంచిగా. చాలా బాగా బౌలింగ్ చేశాడు అండ్ హీస్ బ్యాక్ టు హిస్ రిథమ్ అని అనిపించింది. చూడాలి మరి కమింగ్ సిరీస్ లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తాడు అనేది. అండ్ థర్డ్ థింగ్, రిషబ్ పంత్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత కొంచెం బెటర్ గానే కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు ఉన్నంత అగ్రెసివ్ అప్రోచ్ చూపించకపోయినా చాలా బాగా ఆడుతున్నాడు. అవసరమైన టైంలో షాట్స్ ఆడుతున్నాడు అండ్ డిఫెన్స్ కూడా ఆడుతున్నాడు. జురేల్ ఫస్ట్ టెస్ట్ లో గానీ సెకండ్ టెస్ట్ లో గానీ మంచి స్కోర్స్ చేశాడు అండ్ అవసరమైనప్పుడు కీపింగ్ చేశాడు. ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి దాన్ని యూజ్ చేసుకుంటాడు కూడా ప్రాపర్ గా. సో ఈ ప్లేయర్స్ ఐ థింక్ పాజిటివ్ సైడ్ కనిపించారు ఈ టెస్ట్ సిరీస్ నుంచి. ఇంకా నెగిటివ్ సైడ్ చూస్తే ఫస్ట్ థింగ్ జైస్వాల్. ఎందుకో సబ్ కాంటినెంట్ లో కూడా జైస్వాల్ ఈసారి ఒక బిగ్ స్కోర్ చేయలేకపోయాడు. అది కొంచెం నెగిటివ్ గా అనిపించింది. అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వీక్నెస్ ఉండడం, ఒకసారి అవుట్ అవ్వడం, ప్లస్ ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏదో ఇంకో రీజన్ వల్ల అవుట్ అవ్వడం, ఎలా అయినా కానీ జైస్వాల్ ఒక బిగ్ స్కోర్ చేయలేకపోయాడు. అదొక నెగిటివ్ థింగ్. అండ్ రాహుల్ కూడా ఈసారి అంత మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేకపోయాడు. ఎక్స్పెక్ట్ చేసాం అట్లీస్ట్ రాహుల్ నుంచి ఒక సెంచరీ, బట్ అయితే రాలేదు. అండ్ 4 ఇన్నింగ్స్ లో కలిపి రాహుల్ అరౌండ్ 130 రన్స్ స్కోర్ చేశాడు. ఇది చాలా కన్సర్నింగ్ థింగ్, ఎందుకంటే రాహుల్ ఫామ్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ గిల్ కూడా ఒక హాఫ్ సెంచరీ చేశాడనే కానీ శ్రీలంక లాంటి పిచ్ల మీద గిల్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్ గా ఉండాల్సింది. ఇంకా క్యాప్టెన్సీ విషయానికి వస్తే గిల్ కెప్టెన్సీ సెకండ్ టెస్ట్ లో ఎస్పెషల్లీ చాలా డిఫెన్సివ్ గా కనిపించింది. ఎందుకో Day 5 స్టార్ట్ అయిన తర్వాత అగ్రెసివ్ గా స్టార్ట్ చేయలేదేమో అనిపించింది. ఎలా అయితే Day 2 ఎండ్ లో 2 వికెట్స్ తీసుకున్నారో Day 5 కూడా అదే అగ్రెసివ్నెస్ తో స్టార్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ శుభ్మన్ గిల్ నుంచి అది కనపడలేదు. ఎలాగూ 4 వికెట్స్ పడిపోతాయి ఫస్ట్ సెషన్ లో ఆర్ సెకండ్ సెషన్ లో, చేంజ్ చేద్దాం అనే ఒక చిన్న ఫీలింగ్ అనిపించినట్టయితే అనిపించింది చూస్తుంటే. అందుకే బౌలింగ్ చేంజెస్ బాగా చేశాడు కానీ ఫీల్డ్ అగ్రెసివ్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా బాగా కుదురుకోగలిగారు. అటు దినుషా గానీ ఇటు నువ్వంతా గానీ అంతసేపు పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగలిగారు. ఒక కంప్లీట్ సెషన్ వికెట్ లెస్ వెళ్ళిందంటే ఆలోచించండి. ఇంకా ఫైనల్ గా అనుకున్నట్టుగానే సిరీస్ గెలిచాం. కాకపోతే టెస్ట్ క్రికెట్ కొంచెం గ్యాప్ ఉంది. ఇంకా T20 క్రికెట్ స్టార్ట్ అవబోతుంది. రేపు ఏషియన్ గేమ్స్ గానీ, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ అండ్ 1 డే సిరీస్ విత్ వెస్టిండీస్, ఆ తర్వాత T20. సో చాలా క్రికెట్ రాబోతుంది సెప్టెంబర్ నుంచి. అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు రోకోన్ ఫీల్డ్ లో చూద్దామా, T20 క్రికెట్ వైభవ్ సూర్యవంశీ చూద్దాం అన్నట్టు. సో మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు అనేది కమెంట్స్ లో చెప్పండి. ఈ సిరీస్ నుంచి నా రివ్యూలో ఏదైనా మిస్ అయ్యంటే కమెంట్స్ లో చెప్పండి. ఖచ్చితంగా ఐ విల్ ఇంప్రూవ్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.